రాజకీయ అధికారం హిందువులకి అవసరమా లేదా? రాజకీయ అధికారం అవసరమైనప్పుడు హిందువులు ఎట్లా ప్రవర్తించాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? అంటే మీరు రాజకీయాల గురించి కూడా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా రాజకీయం అనేది చాలా మెయిన్. అసలు రాజకీయమే అండి భారతదేశం అంతా. మహాభారతం రాజకీయమే. రామాయణంలో రాజు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అని చెప్పేది చాణక్యుడు చెప్పినా, ఏ రాజు చెప్పినా. రాముడు అన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు అని అంటే ఏం చేశాడే రాముడు అని అంటే రాజకీయం. రామం రాజ్యం ఉపాసీత్ అంటాడు. అంటే రాముడు రాజ్యాన్ని ఉపాసించాడని చెప్తాడు. అంటే ఏదో పరిపాలించడం కాదు. అంత రాజకీయ చిత్రత మన జీన్స్లో ఉన్నాయండి. రాజకీయం అల్టిమేట్ పవర్ ఈజ్ పొలిటికల్ పవర్ అండి. రాజ్యాధికారము చేతిలో ఉంటేనే మనం ఏదైనా చేయగలం, మన ధర్మానికి కానీ దేశానికి కానీ. పూర్వం ఎలా ఉండేది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజులంతా హిందూ రాజులుగానే పరిగణింపబడ్డారు. విదేశాల్లో హిందూ రాజులే. అంటే విదేశాల్లో కూడా వీళ్ళని హిందూ కింగ్స్ అనే పిలిచేవాళ్ళు. వాళ్ళ పుస్తకాల్లో కూడా హిందూ కింగ్స్. మలేషియా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, అక్కడ ఇంకా మన సంస్కృతి గ్రీకు చిహ్నాలు ఉన్నాయి. గ్రీక్లో బుక్లో ఉంటుంది, సొంతవాడి వెన్నుపోటు హిందూ రాజు కత్తిపోటు కంటే దారుణంగా ఉంటుందని సావర్కర్ రాశాడు. ది ఎసెన్షియల్ ఆఫ్ హిందుత్వం బుక్లో వాళ్ళకు అవన్నీ రిఫర్ చేస్తూ చాలా రాశాడు సావర్కర్ గారు. అట్లా హిందూ రాజుల కత్తిపోటు అంత భయంకరంగా ఉంటుందని గ్రీక్స్ రాసుకున్నారు వాళ్ళ హిస్టరీ బుక్స్లో. సో అంత బలమైనటువంటి కింగ్స్ అనమాట వీళ్ళంతా. హిందూ కింగ్స్ అనే వాళ్ళ పుస్తకాలలో రాసుకునేవారు. సో ఈ లలితాదిత్యుడు కూడా ఒక రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఒక గుడి కట్టేవాడు, ఇంకో రాజ్యాన్ని గెలిచిన తర్వాత కూడా ఇంకో గుడి. అట్లా మన రాజ్యాలు గెలిచిన ప్రతిసారి దేవాలయాల్ని నిర్మించి అక్కడ ఒక ఉత్సవాలు ఏర్పాటు చేసేసి, ఆ పండగలు ఏర్పాటు చేసి ఇట్లా ప్రచారం. ఇప్పుడు దరిద్రం ఏమైందంటే ఇప్పుడు రాజ్య పరిపాలనకి మతానికి సంబంధం లేదు, ఇది ఒక సెక్యులర్ అనమాట. ఇది వేరు. దట్ ఈస్ అదే ప్రమాదం. ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే సెక్యులర్ అని చెప్పుకుంటూ ఒకదాన్ని దువ్వడం, ఒకదానికి దోచిపెట్టడం. అంటే ఏమైతుందండి, ఇప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. ఒక ఊరిలో ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో 49 మంది సాధువులు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ఇతరులకు హాని చేయకుండా జీవించేటటువంటి వాళ్ళు. ఈ 51 మంది దుర్మార్గులు, నరరూప రాక్షసులు. అయితే ఈ 51 మంది ఈ 49 మంది మీద దాడి చేస్తే భారతదేశం లాంటి వ్యవస్థలో న్యాయం, చట్టం, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఎమ్మెల్యే, ఎంపీ ఎవ్వడు ఈ 49 మంది గురించి మాట్లాడు, వాళ్ళని కాపాడు. ఎందుకంటే వీళ్ళు సాధువులు కదా. 51 మంది మెజారిటీ. వీడికి 51 ఓట్లు వస్తే వీడు గెలుస్తాడు. సో ఈ 49 మంది ఉన్నా పోయినా, నాశనం అయిపోయినా, రేపులు జరిగినా, మానభంగాలు జరిగినా, దోపిడీలు జరిగినా ఈ 51 మంది గంపగుత్తగా ఈ రాజకీయ 49 మంది 49 రకాలుగా విభజింపబడి ఉన్నారు. అంటే 51 ఈజ్ మెజారిటీ అండి. ఈ 51 మెజారిటీ అనేటటువంటి వాళ్ళు ఎంత నీచులైనా, ఎంత దుర్మార్గులైనా, ఈ 49 మంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఈ రాజ్యాంగ వ్యవస్థలు, చట్ట వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఈ 49 మందిని కాపాడవు. ఈ 49 మందిని కాపాడేటటువంటి వ్యవస్థ భారతదేశంలో లేదు. పూర్వం అలా కాపాడే వ్యవస్థ హిందుత్వానికి, మతానికి, నైతిక విలువలకు, సమానత్వానికి ఇట్లా కొన్నిటికి అతికి ఉండేది. కాబట్టి ఆ వ్యవస్థ వేరు, ఈ వ్యవస్థ వేరు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ అంటాను నేను.